హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనీరన్ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు శనిసింగనాపూర్కి వచ్చేసాము. మేము ఈవినింగ్ స్టార్ట్ అయితే మాకు నైట్ అయిపోయింది. బికాజ్ ఔరంగాబాద్ ప్లేసెస్ అన్ని విజిట్ చేసాం కాబట్టి మీరైతే ముందే రావడానికి ప్రిపేర్ అవ్వండి. మీరు ఇక్కడికి వస్తే గ్యారంటీగా ఆయిల్ బాటిల్ అని క్యారీ చేయాలి. లోపలే కొనుక్కోండి బయట కన్నా. ఇది అండర్ గ్రౌండ్ టెంపుల్. మనకి అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం మనమైతే గాడ్ దగ్గరికి. చూసారు కదా, మీరు మొత్తం నడవాలి. మేము ఫైనల్గా అయితే రీచ్ అయిపోవడానికి వచ్చేసాము. ఎంత బాగుందో నైట్ టైం కూడా టెంపుల్ చూడడానికి. ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఈ మెష్లో అయితే మీరు ఆయిల్ వేస్తే శని భగవాన్ మీద పడుతుందని చెప్పారు. లేకపోతే మీరు టికెట్ తీసుకుంటే డైరెక్ట్గా సైడ్ నుంచి మీరు వెయ్యొచ్చు ఆయిల్ అనేది. చూసారు కదా, మేము దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఫైనల్గా మేము ప్రసాదం తీసుకుందామని టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే కోకోనట్ బర్ఫీ అనేది ఇచ్చారు మనకి ప్రసాదం అనేది. మాకు బాగా నచ్చింది అండ్ డిఫరెంట్గా అనిపించింది. మీ టెంపుల్ చూసారుగా ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. మీరు గ్యారంటీగా విజిట్ చేయండి టెంపుల్ మాత్రం. నవగ్రహాలు ఉండేదని ఇక్కడైతే చెప్పారు. నవగ్రహాలది కూడా చాలా బాగా కట్టారు ఆర్కిటెక్చర్ అనేది. ఇక్కడ దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పారు. మీరు ఒకసారైనా విజిట్ చేయండి ప్లేస్ని. ఫైనల్గా డిన్నర్ చేసేసాం ఫ్రెండ్స్ స్ట్రాబెర్రీ హోటల్లో. అయితే ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్.